హాయ్ ఫ్రెండ్స్, నేను ఈరోజు చెప్పేటువంటి స్టాక్స్ ఇవి ఏ విధంగా ట్రేడ్ అయ్యాయి అనే విషయం మీద మనం మాట్లాడుకుందాం. చూడండి, ఈ క్యాస్ట్రాల్ ఇండియన్ స్టాక్ మనం చెప్పిన విధంగానే ట్రేడ్ అయింది. వన్స్ ఇది ఎప్పుడైతే బ్రేక్ ఇచ్చిందో అది మంచిగా మనకు మూమెంట్ ఇచ్చింది. సో ఇది మనం చెప్పిన ఇక మనము ట్రేడ్ చేసుకుంటే మనం ఫ్యూచర్స్లో ట్రేడ్ చేసుకుంటే ఖచ్చితంగా సెల్ చేసుకుంటే అద్భుతమైన ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చు. ఎన్ఎండిసి చూడండి, ఇక్కడ బ్రేక్అవుట్ అనేటువంటిది స్టాక్ అనేటువంటి పెద్ద హెవీ క్యాండిల్తో బ్రేక్అవుట్ చేయలేదు. స్లోగా క్యాండిల్ స్మాల్ క్యాండిల్తో బ్రేక్అవుట్ చేసి మళ్ళీ పైకి వచ్చింది కాబట్టి బ్రేక్అవుట్ కాసేపు నిలబడే కనుక కిందకి పోయేటువంటి అవకాశం లేదు. ఇది మరలా కూడా పైకి వెళ్ళేటువంటి అవకాశం ఉంది. ఓకేనా. హిందాల్కో చూడండి, ఈ బ్రేక్ చేసిన హెవీ క్యాండిల్తో బ్రేక్అవుట్ చేయాలా. చిన్న క్యాండిల్తో బ్రేక్అవుట్ చేసినప్పుడు దాన్ని నమ్మలేము. చూడండి, చేసిన బ్రేక్అవుట్ నిలబడకుండా మళ్ళీ పైకి వచ్చేసింది. తర్వాత ఇక్కడ ఎల్ఐసి ఇక్కడ చూడండి, హెవీ క్యాండిల్తో బ్రేక్అవుట్ చేసిందా, చేసిన బ్రేక్అవుట్ అక్కడ నిలబడి పైకి కాసేపు కన్సల్టేషన్ అయింది. అనుకున్న విధంగానే చెప్పిన విధంగా టార్గెట్ కొట్టింది. సో 900 రూపాయలు టార్గెట్ని కొట్టుతున్నాను, అదే విధంగా టార్గెట్ని కొట్టేసింది. అదేనా ఫ్రెండ్స్ ఇదే కాకుండా మన ఛానల్లో నేను రేపటికి ఇంట్రాడే స్టాక్స్ ఇస్తున్నాను. వాటిని చూడండి. స్ట్రాంగ్ క్యాండిల్తో బ్రేక్ చేస్తే ఆ స్టాక్స్ నమ్మి మన దాంట్లో ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. ఇంట్రాడే కూడా చేయొచ్చు. ఇంట్రాడే కాకపోయినా సరే ఇన్వెస్ట్మెంట్ ట్రేడింగ్ చేసినా కానీ అద్భుతంగా మనం ప్రాఫిట్స్ అనేటువంటి బుక్ చేసుకోవచ్చు. చక్కగా మీరందరూ కూడా లాభాల్లో ఉండాలని చెప్పి ఆశిస్తున్నాను. నాతో కలిసి మీరు ట్రేడ్ చేయాలనుకుంటే మాత్రం నా నెంబర్కి డిస్క్రిప్షన్లో నెంబర్ ఇస్తాను, నెంబర్కి కాల్ చేయండి. అందరూ కలిసి చక్కగా ట్రేడ్ చేసుకుందాం. ఓకేనా ఫ్రెండ్స్, ఫస్ట్ టైం చూసినటువంటి ఎవరైనా సరే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.